ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియోని స్టార్ట్ చేసే ముందే మీకు గివ్ అవేలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనేది కింద ఒక వీడియో అనేది లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఇప్పటి వరకు ఆ వీడియోని చూడకపోతే మాత్రం కంపల్సరీ చూడండి. మీకు ఈ 5 హెడ్ ఫోన్స్ అయితే గివ్ అవేగా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆర్డర్ మీకోసమే తెప్పించడం జరిగింది. మీరు ఒక్కసారి ఆ వీడియోని చూడకపోతే చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు రేపు ఈ గివ్ అవేకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే అనౌన్స్ అనేది చేస్తాను. 5 హెడ్ ఫోన్స్ అయితే మనకు రావడం జరిగాయి. నేను బుక్ చేసిన 5 హెడ్ ఫోన్స్ మీకు గివ్ అవేగా అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాత్రం కంపల్సరీ షేర్ అనేది చేయండి. దీంతో పాటుగా మీరు ఈ గివ్ అవేలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో కింద వీడియో చూడకపోతే మాత్రం కంపల్సరీ వీడియోని చూడండి, లింక్ ఇస్తాను. దాని తర్వాత మీరు కూడా గెలుచుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ వీడియోలో మీకు టాప్ 4 గూగుల్ ఫొటోస్ యొక్క సీక్రెట్ ఫీచర్స్ ని మీకు వీడియోలో పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి చూశారనుకోండి నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఈ టాప్ 5 ఫీచర్స్ కూడా మనకు అంత పవర్ఫుల్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. నార్మల్ గా ఈ గూగుల్ ఫొటోస్ అనే ఆప్షన్ డిఫాల్ట్ గా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది అనమాట. ఇన్బిల్ట్ గానే ఇది మనకు రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో టాప్ 4 అడిషనల్ గా న్యూ ఫీచర్స్ అనేది యాడ్ కావడం జరిగింది అనమాట. అది చూడండి, ఫస్ట్ వన్ ఫీచర్ ఏంటంటే సింపుల్ గా మీ యొక్క ఐకాన్ ఆప్షన్ ఉంటుంది చూడండి, దీనిపై ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఫ్రీ అప్ స్పేస్, మీ యొక్క మెమొరీ ఆటోమేటిక్ గా ఫుల్ అవుతున్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ నుంచి ఫ్రీ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం నైట్ టైంలో ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ని ఇది బ్యాకప్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్ గా ఫుల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రీ అప్ స్పేస్ పైన మనం ట్యాప్ అనేది చేయండి. దిరాఫ్టర్ ఫ్రీ అప్ స్పేస్ 9 దాదాపుగా 10 GB ఉంది. ఆటోమేటిక్ గా నేను రెడీ ఆప్షన్ ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫినిష్ కావడం జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. ఈ విధంగా మీరు వన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ లో మనకు నడుస్తూ ఉంటుంది అనమాట. మన బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్ గా ప్రతి ఒక్క డేటాని ఇది క్లీన్ చేస్తూ ఆటోమేటిక్ గా మన యొక్క బ్యాకప్ ని చాలా సెక్యూర్ గా ఉంచడం అనేది జరుగుతుంది అనమాట. మనకు స్టోరేజ్ ఇవ్వడమే కాకుండా మనకు సంబంధించిన ఫొటోస్ ని సెక్యూర్ చేయడానికి ఈ ఆప్షన్ మనకు సూపర్ గా పనిచేస్తుంది. ఇది చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే మనము ఆటోమేటిక్ గా మనం నైట్ టైం లో పడుకున్నప్పుడు మనం ఏవేవో వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉంటాం కదా డే మొత్తంలో. అది నైట్ టైం లో మనకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ని బ్యాకప్ అనేది తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా సమ్ సర్టెన్ ఫొటోస్ ని మాత్రమే బ్యాకప్ తీసుకోవాలి, మనకి ఇంటర్నెట్ మిగిలాలి అన్నప్పుడు ఈ ట్రిక్ మీకు సూపర్ గా పనిచేస్తుంది. సింపుల్ గా మీ యొక్క ఐకాన్ పైన ట్యాప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసినట్లయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు బ్యాకప్ అండ్ సింక్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన ట్యాప్ అనేది చేయండి. సింపుల్ గా దీన్ని అనేబుల్ అనేది చేయండి. దిరాఫ్టర్ ఇక్కడ మీకు డైలీ మీ యొక్క బ్యాకప్ ఎన్ని MB మాత్రం తీసుకోవాలనేది మీరు ఇక్కడ నుంచి చూస్తూనే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మోర్ దెన్ నేను 30 MB కంటే ఏ మాత్రం డేటాని యూజ్ అనేది చేయాలి అనుకోవట్లేదు. అందుగురించే నేను 30 MB మాత్రమే చూస్ అనేది చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదన్నా అన్లిమిటెడ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా మనము రికార్డ్ చేసాం అనుకోండి, అది బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట గూగుల్ ఫొటోస్ లో. అలాంటప్పుడు మనకు డేటా అనేది సరిగా సరిపోదు కాబట్టి ఈ ట్రిక్ మీకు సూపర్ గా పనిచేస్తుంది. దీంతో పాటుగా థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్ గా మనము ఏదైనా సరే మనము ఇక్కడ నుంచి ఏదైనా ఫొటోస్ ని మనం డిలీట్ అనేది చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఈ ఫొటోస్ ని ఈ విధంగా నేను గూగుల్ ఫొటోస్ నుంచి డిలీట్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ మూవ్ టు నేను ఆటోమేటిక్ గా డిలీట్ అనేది చేయడం జరిగింది. మూవ్ టు ట్రాష్ బిన్ లోకి మూవ్ చేయడం జరిగింది. మన కొత్త ఆప్షన్ అనేది అనేబుల్ కావడం జరిగింది అనమాట. సింపుల్ గా మీరు మళ్ళీ వాటిని బ్యాకప్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ లైబ్రరీ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు బిన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసిన మరుక్షణమే మనం అక్కడ ఏదైతే ఫొటోస్ డిలీట్ చేశామో అక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి రీస్టోర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ 4 ఫొటోస్ కూడా నాకు రీస్టోర్ కావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు థర్డ్ వన్ ఆప్షన్ సూపర్ గా పనిచేస్తుంది. దీంతో పాటుగా మీకు సంబంధించిన ఏదైనా సరే ఫొటోస్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు, ఎవరికి పడితే వాళ్ళకు ఆటోమేటిక్ గా లీక్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఈ ఆప్షన్ నాకు సూపర్ గా పనిచేస్తుంది. సింపుల్ గా మీరు సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. తర్వాత మీ యొక్క ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు పార్ట్నర్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు హ్యాండ్స్ టు హ్యాండ్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన
సంబంధించిన ఎలాంటి పర్సనల్ వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఎదుటి వాళ్ళకు షేర్ అనేది కావట్లేదు అనమాట. మీ యొక్క మొబైల్ హ్యాకింగ్ కి గురి కానట్లే అనమాట. ఇన్ కేస్ ఇలా కాకుండా వేరే వాళ్ళది ఎవరిదైనా మెయిల్ ఐడి ఉన్నట్లయితే దాంట్లో మాత్రం 100% మీరు అక్కడ నుంచి రిమూవ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. లేదనుకుంటే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికైనా సరే చాలా ఈజీగా హ్యాక్ అనేది అవ్వచ్చు. అందు గురించే మీకు హ్యాండ్స్ లేకుండా ఏదైనా మెయిల్ ఐడి ఉన్నట్లయితే మాత్రం వెంటనే దాన్ని రిమూవ్ అనేది చేయండి. లేదనుకుంటే మీకు సంబంధించిన పర్సనల్ డేటా అంతా లీక్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ టాప్ 5 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. దీంతో పాటుగా గివ్ అవే వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ మీరు చూసి గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలని కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.